సో కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1/sin స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయాలి. మామూలుగా మనకు -1 వచ్చే ఫార్ములాస్ ఏమున్నాయంటే, సపోజ్ అలా చెక్ చేసుకో, 1 + tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ తీటా. సపోజ్ ఇది -1 రావాలనుకోండి, దీన్ని ఇటు సెండ్ చేయాలి, దీన్ని ఈ 1ని ఇటు సెండ్ చేయాలి. ఈ +1 అటు వెళ్తే -1. tan స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ తీటా -1. మనకు -1 ఉంచాలి, ఈ secant స్క్వేర్ని ఇటు తీసుకొస్తాం. secant స్క్వేర్ ఇలా ఉంటే -secant స్క్వేర్ తీటా ఏమన్నా వస్తుందో చూడండి. tan secant స్క్వేర్, ఇక్కడ tan లేదు, కాట్లు ఉన్నాయి, పక్కన పెట్టేస్తాం. అలాగే కాట్ అన్నాడు కాబట్టి 1 + cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ తీటా. సేమ్ ఫస్ట్ 1 అటు సెండ్ చేద్దాం. cot స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు cosecant స్క్వేర్ తీటా. ఇక్కడ ఏ సింబల్ ఉన్నట్టు అటేస్తే మైనస్, మనకు -1 కావాలి. సో cot స్క్వేర్ తీటా మైనస్ cosecant స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో cot స్క్వేర్ తీటా మైనస్ cosecant స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ -1. cot స్క్వేర్ తీటా మైనస్ ఈ పార్ట్ ఏమి ఉండాలి, cosecant స్క్వేర్ ఉండాలి. cosecantకి సైన్కి ఏమైనా రిలేషన్ ఉందో చూడాలి. సో cosecant తీటా అంటే ఏంటి, 1/sin. సో ఇక్కడ cosecant అంటే 1/sin కాబట్టి ఈజీనే. ఇప్పుడు సైన్ LHS తీసుకుంటాం. ఫస్ట్ cot స్క్వేర్ తీటా మైనస్ 1/sin స్క్వేర్ తీటా తీసుకుంటాం. సో cosecant తీటా అంటే ఏంటి, 1/sin తీటా. సో ఇది 1/sin స్క్వేర్ అన్నాడు కాబట్టి cosecant స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ సారీ 1/cosecant కాదు, cosecant స్క్వేర్ తీటా. సో cot స్క్వేర్ తీటా మైనస్ cosecant స్క్వేర్ తీటా మనం ఇందాకే చదివాం. cot స్క్వేర్ తీటా మైనస్ cosecant స్క్వేర్ తీటా ఎంత, -1. అదే cosecant స్క్వేర్ తీటా మైనస్ cot స్క్వేర్ తీటా అంటే 1. ఇక్కడ చూడండి, cosecant స్క్వేర్ తీటా ఇటే ఉంచి cot స్క్వేర్ ఎటు వెళ్తే మైనస్ అవుతుంది, అప్పుడు ఓన్లీ ఇక్కడ +1 ఉంటుంది. సో ఇది -1 కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుంది, cot స్క్వేర్ తీటా మైనస్ cosecant స్క్వేర్ తీటా -1. దట్ ఈక్వల్స్ టు RHS.